जय श्री कृष्ण भगवान के जय श्री कृष्ण भगवान के जय श्री कृष्ण भगवान के जय श्री कालूराज महाराज के जय श्री कालूराज महाराज దాడి చేసిన వాళ్ళ వెంటనే మిత్రులందరికీ ఒక విన్నపం. మనము కమ్యూనిటీ కోసమే ఏ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు చేయకూడదు, చర్చలు చేసుకోవాలా. మనమేమో మాట్లాడాలంట, తీసుకొని దౌర్జన్యాలు చేస్తారంట. ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు, దాడులు, భౌతికమైనటువంటి దాడులు సాగకూడదు. గొర్రెల మేకల పెంపకందారులకు సామాజిక రక్షణ చట్టాన్ని తేవాలి. అట్లానే బాధితులకి న్యాయం చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితుల మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. గొర్రెల మేకల పెంపకందారుల ఐక్యత, గొర్రెల మేకల పెంపకందారుల ఐక్యత. గొర్రెల పెంపకందారులకు సామాజిక రక్షణ చట్టం చేయాలి. సామాజిక రక్షణ చట్టం, సామాజిక రక్షణ చట్టం, సామాజిక రక్షణ చట్టం. గొర్రెల మేకల పెంపకందారుల ఐక్యత. బాధితుల మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి. బాధితుల మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి. భౌతిక దాడికి పాల్పడిన వారి మీద కేసులు పెట్టాలి. భౌతిక దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి. ఈరోజు సిగ్గు తెచ్చుకోవాలని యాదవ్ చెప్తా ఉన్నాను. అధికారం పోతే ఒళ్ళు కాసుకున్నాం తప్ప పార్టీలకు భయపడు, అధికారులకు భయపడు. పార్టీ వాళ్ళని సిగ్గుండాలా. రామారావు కడుపుకున్నటువంటి బిడ్డలు వేరే పార్టీకి వెళ్ళి వాళ్ళు బరువులు తెచ్చుకుంటే ఈ గొల్లలకు, ఈ యాదవులకు ఎక్కడి నుంచి వచ్చిందని మీ ప్రేమ అడుగుతా ఉన్నా నేను. ఇది ఎవరిష్టం వచ్చి అడుగుతా ఉన్నా నేను. అంటే ఈ సమాజంలో మన మిత్రులు చెప్పిన సంఘాలంతా కూడా ఉన్నటువంటి ఓటింగ్ సంఖ్య ఎంత ఉన్నా మీరు ఉండేది 3.5, ఇంకో కులమంది 6 మొత్తాన్ని అందరికీ ఎత్తినా కూడా 15% ఉన్నప్పటికీ ఈ భూదోపిడి, ఈ దందా 95% ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా దోచుకున్నటువంటి వ్యక్తులు అడుగుతున్నారు వాళ్ళని. ఒకవేళ నిన్న మిత్రుడు ఏం చెప్తా ఉన్నాడు, ఎంత రిక్వెస్ట్ మాట్లాడుతూ ఉన్నాడు, బాబాయ్ నేను రాలేదు, నేను దారులు ఆకున్నట్టు వాళ్ళు కదించి మాతో చెప్పి తర్వాత అనుకున్నారు. కానీ నేను చెప్తా ఉన్నా, మీరు వృత్తులు అన్నట్టు కూడా ఏ వృత్తి కాబట్టి మన ధర్మశాస్త్రం ఏ విధంగా ఉందో దాన్ని ఆపాదించా కూడా మా వాళ్ళకి కన్నెర చేసి ఇప్పటికెళ్ళి కర్ర పట్టుకుని కర్రకి పక్కనేసి ఆ ఊళ్ళో మళ్ళీ ముందు పెడితే ఆ పొలాల్లో మళ్ళీ కూలీ అవసరం గుర్తు పెట్టుకుంటుంది కన్నరంతా కూడా. కానీ ఆ కర్ర పక్కనేసి ఆ ఊళ్ళో కుటుంబంలో మొదలు పెడితే పొలాలు మీరు ఎక్కడ ఉంటుంది అనుకుంటామని. కాబట్టి ఈరోజు చెప్తాను, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కనిపించలేదా? నువ్వు ఈరుమి పక్కన నీ నాయకుడు ఒక పెద్ద స్పర్ధ అయిపోతే నీ తండ్రి ముఖ్యమంత్రిగా, నువ్వు ఎడ్యుకేషన్ మంత్రిగా వచ్చి పలకరించిపోయావే. యాదవ్ మేము ఛార్జ్ అయితే కనీసం బుద్ధి ఉందని అడుగుతా ఉన్నాం. ఈరోజు డిపార్ట్మెంట్ లో అడుగుతాను, ఎవరికి భయపడినటువంటి నాయకులు లేక కాకపోతే నడిచినటువంటి మీరు ఈ రోజు వస్తారు, మీరు మర్చిపోతారు.
కానీ ఈది అభివృద్ధి గురించి మాకన్నా మీరు స్పందించారు కాబట్టి మీ వెంట అన్ని దళితులకు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అన్ని పార్టీలు కానీ ఎక్కడ ఉన్నటువంటి ముఖ్య కాకుండా వీళ్ళ మొత్తాన్ని కూడా ఈ రాష్ట్రంలో 2029 తగిన బుద్ధి చెప్పింది ఎస్పీ గారికి సమాచారం ఆయన వాస్తవాలన్నింటినీ కూడా ఒక నివేదిక తెప్పించుకుంటాను. నేను కూడా ఒక నివేదిక తెప్పించుకుంటా. నివేదిక తెప్పించుకొని మీ వైపు న్యాయం ఉంటే సీఎం శ్రీనివాసరావు గారిని ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తాం. ఆయన మొత్తం రెండు మన పైన తప్పుడు కేసు అంటే తప్పుడు కేసులు తీసుకొస్తాం. అది రెండు. మూడేంటి అంటే మనం పెట్టిన ఏదో 70 సెక్షన్ లో పెట్టాడు. అది కాకుండా మన కేసు హత్యాయత్నం కేసు మనం చంపడానికి వారు పుట్టుకున్నారు అనేటువంటి చెప్తా ఉన్నా. అయితే సోదరులు ఈరోజు వాస్తవాలు మాట్లాడుకున్నాం. కమ్మోళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడాలని మాట చెప్తా. తెలుగుదేశం పార్టీ 22లో పెట్టి అధికారంలోకి వచ్చిన నందమూరి తారక రామారావు గారి కడుపును పుట్టిన బిడ్డ వేరే పార్టీకి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి 50 సంవత్సరాల రాష్ట్రంలో మాది తెలుగుదేశం చెప్పి ఓడిపోయినప్పుడు కలబట్టుకొని గొడవలు రాసుకొని ప్రజలు అడుగులో ఉండి అధికారాలు వచ్చేటప్పుడు ముందు ఉండి గెలిపించే కమ్మలు ఈ రోజు సిగ్గు తెచ్చుకోవాలని చెప్తా ఉన్నా. నేను అధికారం పోతే గొడ్లు కాసుకుంటాం తప్ప పార్టీలకు భయపడో అధికారులకు భయపడో పార్టీ నాయకులకు సిగ్గుండేలా రామారావు కలుపుకున్నటువంటి బిడ్డలు వేరే పార్టీకి వాళ్ళు పదవులు తెచ్చుకుంటూ ఈ కొల్లకు ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ అడుగుతున్నా. నేను ఇది ఎవరిస్తే వచ్చి తగ్గుతా ఉండాలి అంటే ఈ సమాజంలో మరి మిత్రులు చెప్పే సంఘాలు కూడా ఉన్నటువంటి ఓటింగ్ శాతం ఉన్నా మీరు ఉండేది 3.5 ఇంకో కులమైన 6 మొత్తం అందరికీ కూడా 15% ఉన్నప్పటికీ ఈ భూదోపిడి ఈ దందా 95% ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా చూసినటువంటి వ్యక్తులు వాళ్ళే. ఒకవేళ నిన్న మిత్రుడు ఎవరు చెప్తా ఉన్నాడు, ఎంత రిక్వెస్ట్ మాట్లాడుతూ ఉన్నాడు, బాబాయ్ నేను తాళం వాళ్ళు కమించి మాటలు చెప్పి తర్వాత అనుకుంటారు. కానీ నేను చెప్తా ఉన్నా మీరు వృత్తులందరూ కూడా ఏ వృత్తి కాబట్టి మనుగడ శాస్త్రం ఏదైనా దాన్ని ఆపాదించినా కూడా మా వాళ్ళకి పెట్టి ఇప్పటికైనా కర్రగా పక్కకేసి ఆ ఊళ్ళో పాల్గొంటే ముందు పెడితే ఆ పొలాలు మళ్ళీ కూలి కానీ ఆ కర్ర పక్కకేసి ఆ ఊళ్ళో కుటుంబ మంది పెడితే పొలాలు మీరు ఎక్కడ ఉంటారు అనుకుంటా ఉంటాను. కాబట్టి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రకంగా ఏదైతే ఆ దాడికి కట్టుకునేటువంటి ఉప్పల బాధితులు కేసు పెట్టడంటే అధికారితనం ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో వెనక అధికారం వెనక తోడ్పడతా ఉందో మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ యొక్క సమావేశం చాలా మంది వచ్చారు. ఈరోజు ఏర్పాటు చేసేవారు సోషల్ మీడియా ఎంతమంది ఈ కొల్లనాడుతున్నారా అని వారిని దూషించి వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, వారి తల్లుల్ని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని నానా దుర్భాషలాడుతూ వారి పైన దాడి చేసి వారి పైన బట్టలతో హతమార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సిఐ శేషగిరిరావు గారిని అడ్డం పెట్టుకుని వీరు పెట్టినటువంటి యాదవులు పెట్టినటువంటి కేసులేమో పెట్టి కేసులో పెట్టి ఐఏ సెక్షన్లతో మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టినటువంటి కేసులు కూడా కౌంటర్ కేసులు పెట్టి వారిని భయభ్రాంతులుగా గురిచేసి మొత్తానికి యాదవుల్ని, గొల్లల్ని, ఎవరైతే గొల్లల కాపుల్ని కొన్ని గ్రామాల్లోకి రానియకుండా అడ్డంకులు వేస్తూ ఒక సామాజిక వెసులుబాటు క్రియేట్ చేసుకొని వారిని వెలివేయాలనేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర అనేది ఉండకూడదు.
అందరూ సోషలిజంగా సమానంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది చేస్తున్నటువంటి దుర్బుద్ధిని ఎండగొడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి యాదవ ప్రముఖులు యాదవ యువజన సంఘాలకు సంబంధించిన వారందరం కూడా కలిసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు సావధానంగా విన్నారు. వారిని గొల్ల కులంతో దూషించిన ఆ వీడియోలు కూడా కలెక్టర్ గారు చూశారు, విన్నారు. వీరు ఖచ్చితంగా దానిపైన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తాం, సబ్ కలెక్టర్ గారిని కానీ ఆర్టీఓ గారిని పంపిస్తామన్నారు. అదేవిధంగా ఎస్పీ గారికి డైరెక్ట్ చేస్తామన్నారు. ఇమీడియట్గా సిఐ శేషగిరిరావు గారిని సస్పెండ్ చేసి వీఆర్కి పంపించి కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కూడా దానికి పంపిస్తానని చెప్తున్నారు. కాబట్టి ఒక వారం రోజుల పాటు ప్రభుత్వం ఒక డెడ్ లైన్ ఏర్పాటు చేశాం. దానికి కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. వారం రోజుల్లో దీనిపైన కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా ఈసారి మరొక వారం తర్వాత మళ్ళీ ఇదే ఏరియాకి మళ్ళీ యాదవ ప్రముఖులు అందరూ కూడా వస్తాం. ఎందుకు ఎదురు తిరగకూడదు? మన మీద దాడి జరుగుతున్నా ఎందుకు ఎదుర్కోకూడదు? దాన్ని మౌనంగా ఎందుకు తలొక్కుని ఇన్ని రోజులు మనం అణిచేసి ఉన్నాం కాబట్టి ఇంకా వీళ్ళు చెలరేగిపోతా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కనుందుగా మన కోసం కాకుండా మన పిల్లల కోసమైనా మన యొక్క హక్కుని మనం కాపాడుకునే విధానంలో మన అందరం కూడా మేల్కోవాలి. ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఈ రోజు జరిగినటువంటి దాడి ఒక్కటి మాత్రమే ఉదాహరణగా గతంలో చాలా జరిగాయి అవి అందరికీ తెలియకపోవచ్చు. ఈ రోజు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి చాలా మందికి ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి విషయం తెలుస్తుంది. కానీ మన మార్పు రావాలి. ఈ ఏదైతే ఆధిపత్య కుల అహంకారాన్ని మంచి మన యొక్క ఆధిపత్యం మనకి ఎక్కువ శాతం కలిగినటువంటి జనాభాను అటువంటి మనం తలుచుకుంటే కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. Oh